హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన బొమ్మరిల్లు. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. గగన్ భూమికి కాల్ చేసి మాట్లాడుతూ ఉంటాడు కదా. భూమి, రేపు నేను నక్షత్ర బర్త్డే పార్టీకి ఆ ఇంటికి వస్తున్నాను. నేను నక్షత్రకి బర్త్డే కేక్ని తినిపించబోతున్నాను అని చెప్తాడు. ఒక్కసారిగా భూమి జెలస్గా ఫీల్ అవుతుంది. అదేంటి, మీరు దానికి కేక్ తినిపించడం ఏంటి, అసలు ఏం జరుగుతోంది అని అడుగుతుంది. నన్ను నక్షత్ర ప్రేమిస్తున్నానని చెప్పింది. తన ప్రేమను తను వ్యక్తం చేసింది. అయినా నాకు లేని ప్రాబ్లం నీకేంటి? రేపు తన కోసం నేను రావటం లేదు. నేను రేపు నిన్ను కలవడానికి వస్తున్నాను భూమి. నీ మనసులో ఏముందో తెలుసుకోవడానికి వస్తున్నాను. ఎందుకంటే నువ్వు ఏడుస్తూ అక్కడి నుండి ఏ సమాధానం చెప్పకుండా వెళ్ళిపోతే నేను అయోమయంలో పడిపోయాను. అందుకే ఒక్కసారి నేను నిన్ను చూస్తే అసలు ఏం జరుగుతోంది, నీ మనసులో నేను ఉన్నానా లేనా అనే క్లారిటీ నాకు వస్తోంది. ఆ విషయం చెప్పడానికే ఫోన్ చేశాను అని కాల్ కట్ చేసేస్తాడు గగన్. ఎస్, ఇప్పుడు భూమి మనసులో ఏముందో తెలుసుకోవచ్చు. ఒకవేళ అప్పటికి భూమి బయటపడకపోతే నక్షత్రతో కాస్త క్లోజ్గా ఉన్నట్టు నటిస్తాను. అప్పుడు జెలస్తో అయినా భూమి తన మనసులో మాట నాకు ఖచ్చితంగా చెప్తుంది అని మనసులో అనుకుంటాడు గగన్. ఇది ఇలా ఉండగా అపూర్వ చాలా హ్యాపీగా ఫోన్లో వీడియో చూస్తూ ఉంటుంది. గోరింటాకు పిన్ని అపూర్వ దగ్గరికి వచ్చి, ఏంటమ్మాయి చాలా సంతోషంగా ఉన్నావు, నీకేదైనా దొరికిందా ఏంటి అని అడుగుతుంది. అవును పిన్ని, ఒకసారి వీడియో చూడు. ఆ రోజు శోభాచంద్ర ఆత్మ దీనిలోకి ప్రవేశించిందేమోనని అందరూ దీని మాట వినడం మొదలుపెట్టారు. బావ కూడా దీని మాటల్ని నమ్మాడు. కానీ అదంతా పర్ఫార్మెన్స్ అని ఈ భూమి నోటితో ఈ భూమినే ఒప్పుకుంది. ఈ ఒక్క వీడియో బావ ముందు బయట పెడితే ఇంకా మనకి తిరిగే లేదు. బావ దాన్ని ఇంటి నుండి గెంటేస్తాడు. అప్పుడు కేవలం నా నక్షత్రం మాత్రమే ఈ ఇంటికి వారసురాలవుతుంది అని నవ్వుతూ చెప్తుంది అపూర్వ. వావ్, సూపర్ అమ్మాయి, నిజంగా ఈ ఐడియా చాలా బాగుంది. ఏది ఆ వీడియో ఒకసారి నాకు చూపించు అని చెప్పి ఇంకా అలా కరెక్ట్గా వీడియో చూపించమని అడుగుతూ ఉంటుంది గోరింటాకు పిన్ని. లేదు పిన్ని, హాల్లోకి బావని పిలుస్తాను కదా, ఆ టైంలో అందరికీ ఒకేసారి చూపిస్తాను అని బావా అని చెప్పి పిలుస్తూ ఉంటుంది. ఇంకా అలా అందరూ హాల్లోకి వస్తారనమాట. వచ్చి చూస్తూ ఉంటారు. ఏమైంది అపూర్వ, ఎందుకు అలా పిలుస్తున్నావు అని అడుగుతారు శరత్చంద్ర. బావా, నీకు ఒక ముఖ్యమైన వీడియో చూపించాలి బావా, ఇది చూశాక నువ్వు షాక్ అయిపోతావు అని అంటుంది. ఏంటా వీడియో అని అడుగుతాడు శరత్చంద్ర. బావా, ఒకసారి చూడు అని చెప్పి ఇంకా కరెక్ట్గా అలా వీడియోని చూపించబోతూ ఉంటే ఒక్కసారిగా ఇంకా అలా చెయ్యి తగిలి ఆ బకెట్లో వాటర్లో తన ఫోన్ అయితే పడిపోతుంది. అపూర్వ ఒక్కసారిగా పని మనిషిని తిడుతుంది. ఏయ్, ఏంటి ముందు వెనక చూసుకోవా అని అంటుంది. క్షమించండి అమ్మగారు అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది పని మనిషి. ఏమైంది అపూర్వ, నువ్వు నాకు చెప్పు, ఏం చెప్పాలనుకుంటున్నావు అని అడుగుతారు. అయ్యో, అది చెప్పడం కాదు బావా, నువ్వు చూస్తేనే బాగుండేది. కానీ ఓ పని మనిషి వల్ల వాటర్లో నా ఫోన్ పడిపోయింది బావా, నేను తర్వాత వస్తానని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది అపూర్వ. ఇదేంటమ్మాయి, నువ్వు చక్కగా వీడియో చూపిద్దామంటే ఇలా జరిగిందేంటి అని అంటారు. ఏమో పిన్ని, దానికి అదృష్టం అలా కలిసొచ్చేస్తుంది. అయినా దాని సంగతి ఏంటో రేపు నేను చెప్తాను కదా. ఎందుకంటే దానికోసం నేను ఒక ప్లాన్ వేసి ఉంచాను. ఖచ్చితంగా అది నా ప్లాన్లో చిక్కాల్సిందే. నా మాటలకి నా ప్రవర్తనకి షాక్ అవ్వాల్సిందే. దాన్ని నా బావే ఇంటి నుండి బయటికి గెంటేసేలా నేను చేస్తాను అని చెప్పి ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతుంది అపూర్వ. ఇది ఇలా ఉండగా భూమి మాత్రం చాలా జెలస్గా అటు ఇటు తిరుగుతూ ఉంటుంది. రేపు ఆయన నిజంగా వస్తాను అంటున్నారు. ఒకవేళ దాన్ని ప్రేమిస్తే దాన్ని కేక్ తినిపించడానికి వస్తానంటున్నారు. లేదు, అలా జరగకూడదు. అయినా ఆ నక్షత్ర కంటే నేనేం తక్కువని? నేనేమీ తక్కువ కాదు.
అందుకే నేను ఇంకా ఇంకా బాగా రెడీ అవ్వాలి అని చెప్పి ఇంకా అలా అన్ని చీరలు వేసుకుంటూ తీసుకుంటూ ఏది వేసుకుంటే బాగుంటుంది అని చెప్పి అలా ఇంకా ఆలోచిస్తూ ఉంటూ టైంని ఇంక చూస్తూ ఉంటుందన్నమాట భూమి. ఇది ఇలా ఉండగా నక్షత్ర బర్త్డే పార్టీ అయితే స్టార్ట్ అయిపోతుంది. ఇంకా నక్షత్ర వాళ్ళ ఫ్రెండ్స్ కూడా నక్షత్ర దగ్గరికి వస్తారు. హాయ్ నక్షత్ర, వావ్, యు ఆర్ లుకింగ్ లైక్ ఎన్ ఏంజల్. ఈ డ్రెస్లో చాలా బాగున్నావు అండ్ పార్టీని ఇంత గ్రాండ్గా అరేంజ్ చేశారు అని ఫ్రెండ్స్ అందరూ అంటారు. ఎస్, మా నాన్నకి, మా డాడ్కి, మా మామ్కి చాలా ఇష్టం కదా. నేనంటే ఎంత ఇష్టం అంటే వాళ్ళకి అంత ఇష్టం. అందుకే నా కోసం వాళ్ళు ఏదైనా చేస్తారు. ఎంతైనా అమ్మ నాన్నలు ఉండాలన్నా పెట్టి పుట్టాలే అని భూమి వైపు చూస్తూ అంటుంది. ఇంక భూమి మాత్రం పాపం అక్కడి నుండి ఏమీ అనకుండా సైలెంట్గా వెళ్ళిపోతుంది. హేయ్, ఎవరే అమ్మాయి చీర కట్టుకొని చాలా బాగుంది అని అడుగుతుంది. పని మనిషే. మా నాన్న తనలో ఏం నచ్చిందో కూతురు కూతురు అంటాడు. కూతురులా చూసుకోవాలి అంటారు, కానీ పని మనుషులే కదా అని అంటుంది నక్షత్ర. ఇంకా అలా కృష్ణప్రసాద్, నక్షత్ర తప్పుగా మాట్లాడుతున్నావమ్మా అని అంటారు. చూడండి మావయ్య, నేను మీతో చెప్పలేదే, అయినా మీకెందుకు ఇదంతా? పనివాళ్ళు నేను కాదంటే పనివాళ్ళు కాకుండా పోతారా? వారసులు కాదంటే వారసులు కాకుండా పోతారా? ఎవరిని ఎక్కడుంచాలో అక్కడే ఉంచాలి. నేను మా డాడీ లాగా ఎవరిని నెత్తికెక్కించుకోను అని నక్షత్ర భూమి వైపు చూస్తూ పొగరుగా మాట్లాడుతూ ఉంటుంది. దీని పొగరు ఇలా కాదు, చేస్తా, ఖచ్చితంగా చేస్తా అని చెప్పి ఇంకా అలా కోపంగా చూస్తూ ఉంటుంది భూమి. అదే టైంకి ఇంకా వెంటనే గగన్ బర్త్డే పార్టీకి రీచ్ అవుతాడు. ఇంకా గగన్ని చూసిన వెంటనే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు శరత్ చంద్ర. రేయ్, నువ్వెందుకురా ఇక్కడికి వస్తున్నావు అని అడుగుతాడు. చూడండి, నేను మీ అమ్మాయి పిలిస్తేనే వచ్చాను అని అంటారు. ఏంటి, మా అమ్మాయ్యా? మా భూమి నిన్నెందుకు పిలుస్తుందిరా అని అంటారు. మీకు భూమి కూతురా లేకపోతే నక్షత్ర కూతురా అని అడుగుతారు. నక్షత్ర కూతురు. అమ్మా నక్షత్ర, 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 నువ్వు వీడిని పార్టీకి పిలిచావా అని అడుగుతారు. అవును డాడీ, పిలిచాను అని అంటారు. లేదు, నువ్వెందుకు పిలిచావమ్మా? నా శత్రువు నువ్వెందుకు పిలిచావు అని అడుగుతాడు. వెంటనే నక్షత్ర పక్కకి తీసుకువెళ్ళిపోయి, డాడీ, నేను కావాలని పిలిచాను డాడీ. ఎందుకో తెలుసా, ఇంత గ్రాండ్గా నువ్వు నాకు పార్టీ అరేంజ్ చేస్తున్నావంటే నువ్వు ఎంత గొప్పవాడివో ఖచ్చితంగా అతను తెలుసుకుంటాడు. అతను తెలుసుకోవడం మాత్రమే కాదు, నీ స్టేటస్ కూడా అతని ముందు బాగా బాగా పెరుగుతుంది. కాబట్టి నువ్వు పైన ఉండాలని, నువ్వు ఎప్పుడు హ్యాపీగా ఉండాలని నేను ఇలా చేశాను డాడీ. నేను చేసింది నేను తప్పా డాడీ అని అడుగుతుంది. లేదమ్మా, నా పరువు ఇంకా పైకి తీసుకువెళ్ళడానికే నువ్వు ఇలా చేసావు. వాడు ఇంకా ఈ ఇంటితో వాడికి సంబంధం ఉండే అదృష్టం లేదని కుళ్ళిపోయేలా చేసావు. సరే, ఖచ్చితంగా నువ్వు చెప్పినట్టే వాడు ఇక్కడే ఉంటాడు. చూడు, నా కూతురు పిలిచింది కదా అని ఒప్పుకుంటున్నాను. వచ్చామా, పార్టీలో ఉన్నామా, వెళ్ళిపోయామా అన్నట్టు ఉండాలి. మళ్ళీ నువ్వు ఏదైనా పిచ్చి పిచ్చి వేషాలు భూమితో వేశావో మర్యాదగా ఉండదు అని చెప్పి ఇంక అక్కడి నుండి వెళ్ళిపోతారు శరత్ చంద్ర. చూసావా బావా, మా డాడీని నేను ఎలా కన్విన్స్ చేశానో నీ విషయంలో కూడా అంతే. ఎలా అయినా మన పెళ్ళికి డాడీని ఒప్పించేస్తాను అని అంటుంది నక్షత్ర. ఇంకా నక్షత్ర అలా గగన్ చేయి పట్టుకోవడం చూస్తూ ఉంటుందన్నమాట భూమి. చూసి ఒక్కసారిగా చాలా అంటే చాలా జెలస్గా ఫీల్ అవుతుంది. ఇంకా అలా జెలస్గా ఫీల్ అవుతూ భూమి గగన్ దగ్గరికి వస్తుంది. గగన్ చేయి పట్టుకొని అక్కడి నుండి దూరంగా లాక్కు వెళ్ళిపోతూ ఉంటుంది భూమి. ఇంకా నక్షత్ర చాలా జెలస్గా ఫీల్ అవుతుంది భూమి వైపు చూస్తూ. ఏంటి, అది చేయి పట్టుకుంటుంటే మీరు సైలెంట్గా ఉన్నారు అని అడుగుతుంది ఆ భూమి. ఏ, తను నా చేయి పట్టుకుంటే నీకెందుకు అని అడుగుతాడు గగన్. ఎందుకంటారేంటండి, తనేంటి మీ చేయి పట్టుకోవడం ఏంటి అని అడుగుతుంది. ఏ, తను నాకు మరదలే కదా, తను నన్ను ప్రేమిస్తున్నానని కూడా చెప్పింది కదా, అప్పుడు తప్పేంటి అని అంటారు. లేదు,
లేదు, మీరు నన్ను ప్రేమిస్తున్నానన్నారు, అలాంటప్పుడు తను అలా క్లోజ్గా ఉంటే మీకేం అనిపించట్లేదా అని అంటారు. లేదు, ఎందుకంటే నువ్వు నాపై ప్రేమని వ్యక్తపరచలేదు కదా, అసలు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావో లేదో కూడా నాకు తెలియదు కదా అని అంటాడు గగన్. ఇంకా గగన్ వైపు చూస్తూ కోపంగా అక్కడి నుండి వెళ్ళిపోతుందనమాట. అలా ఇంకా భూమి నాకిప్పుడు అర్థమైంది భూమి, ఖచ్చితంగా నీ మనసులో ఉన్న ప్రేమని బయటికి తీసుకురావడానికి నేను ఏం చెయ్యాలో నాకు అర్థమైంది. ఈ నక్షత్రతో కాస్త చనువుగా ఉన్నట్టు నేను బిహేవ్ చేస్తే, నీలో ఇంకొంచెం డోస్ పెంచితే ఖచ్చితంగా జలస్ రూపంలో నాపై ఉన్న ప్రేమ బయటపడిపోతుంది. అప్పుడు మన ఇద్దరిని ఇంకా ఎవరు విడతీయలేరు అని మనసులో అనుకుంటాడు గగన్. నక్షత్ర, నీ డ్రెస్ చాలా బాగుంది అని అంటూ ఉంటాడు. ఇంకా నక్షత్ర అలా చూస్తూ ఉంటుంది. ఏంటి బావా నన్ను ఇంతలా పొగిడేస్తున్నావు అని అంటుంది. బాగుందని చెప్తే తప్ప ఏంటి, నాకు నచ్చితే బాగుందనే కదా చెప్పాలి అని అంటాడనమాట. ఇంకా అలా నక్షత్రతో గగన్ ఇంకా భూమి అదంతా చూస్తూ, ఈయన కావాలనే చేస్తున్నారా, లేకపోతే ఇదంతా ఎందుకు చేస్తున్నారు, లేదు నేను ఖచ్చితంగా తెలుసుకోవాలి, ఈయన ఇదంతా కావాలనే చేస్తున్నారు అని చెప్పి అలా ఇంకా భూమి అయితే చాలా జెలస్గా ఫీల్ అవుతూ ఉంటుంది. అమ్మా నక్షత్ర రామ్మా, కేక్ కట్ చేయాలిరా అని చెప్పి ఇంకా అందరూ కలిసి కేక్ కట్ చేస్తూ ఉంటారు. ఇంకా అలా నక్షత్ర కేక్ కట్ చేసే టైంకి వెంటనే అక్కడికి భూమి అయితే వస్తుంది. భూమి కరెక్ట్గా ఇంకక్కడ ఒకరినైతే సెట్ చేస్తుందనమాట. ఇంకా కరెక్ట్గా నక్షత్ర కేక్ కట్ చేసి అలా ఇంకా గగన్ వైపు చూపిస్తూ ఉంటుంది. గగన్ కరెక్ట్గా ఆ కేక్ని పట్టుకొని ఇంకా నక్షత్రకి తినిపించాలి అని అనుకునేలోపు అక్కడ భూమి అయితే చక్కగా లైట్ ఆఫ్ చేసేలా చేస్తుంది. ఇంకా మొత్తం కరెంటు పోయినట్టు అందరూ ఫీల్ అవుతూ ఉంటే ఆ గగన్ చేతిలో ఉన్న కేక్ని భూమి తినేస్తుంది. ఒక్కసారిగా లైట్ అప్పుడు ఆన్ అవుతుంది. అందరూ షాక్లో ఉంటారు. ఏమైంది, ఏదో ప్రాబ్లం అనుకుంటా అని అంటారు. అయ్యో అంకుల్, ఇలాంటి పెద్ద పెద్ద పార్టీస్లో ఇవన్నీ కామనే కదా అంకుల్ అని అంటుంది భూమి. నిజమేనమ్మా అని చెప్పి అలా ఇంకా సైలెంట్గా ఉంటాడనమాట శరత్ చంద్ర. ఏంటి కేక్ ఏది, నక్షత్ర తినేసావా అని అడుగుతాడు గగన్. లేదు, నేనెక్కడ తిన్నాను బావా అని అంటుంది. ఏమండి, ఆ కేక్ తినింది నేనే, చూడండి ఇంకెప్పుడైనా ఇలాంటివి పర్ఫామ్ చేస్తే నేను అస్సలు ఊరుకోను అని చెవిలో చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుందనమాట. అలా ఇంకా భూమి ఇంకా వెంటనే భూమి వెనకాల పరిగెట్టుకుంటూ వస్తాడనమాట గగన్. ఇంకా భూమినైతే హక్ చేసుకుంటాడు గగన్. భూమి, నువ్వు నాకు నోటితో చెప్పకపోయినా నీ మనసులో నేనంటే ఎంత ప్రేమో నాకు అర్థమవుతుంది. నేను మళ్ళీ చెప్తున్నాను, అర్థమయ్యేలా చెప్తున్నాను, ఐ లవ్ యూ భూమి అని చెప్పి భూమిని హక్ చేసుకుంటాడు. అలా ఇంకా గగన్ ఇంకా పాపం భూమి అయితే గగన్ వైపు చూస్తూ, చూడండి నేను మీకు ఒక నిజం చెప్తాను అని అంటుంది. ఏంటది, చెప్పు భూమి చెప్పు అని అంటాడు. ఒకవేళ ఈ నిజం తెలిసాక కూడా మీరు నన్ను నిజంగా ప్రేమిస్తున్నారా లేదా అనేది నేను మీకే వదిలేస్తున్నాను, కానీ ఈ నిజం చెప్పడం అనేది నా బాధ్యత అని అంటుంది భూమి. ఏంట నిజం భూమి అని అడుగుతాడనమాట గగన్. నేను శరత్ చంద్ర, శోభాచంద్రల గారికి పుట్టిన కూతుర్ని. ఒకప్పుడు మా అమ్మ ఫ్యాక్టరీలో చనిపోయారు. శోభాచంద్ర గారంటే మీకు బాగా తెలుసు కదా, నేను ఆవిడ కూతుర్నే అని అంటుంది భూమి. ఒక్కసారిగా ఇంకా శరత్ చంద్ర కూతురే భూమి అని తెలుసుకొని పాపం షాక్లో ఉండిపోతాడనమాట గగన్. చెప్పండి, ఇప్పటికీ మీరు నన్ను ప్రేమిస్తూనే ఉన్నారా అని అడుగుతుంది భూమి. అసలు నువ్వు నాకు ఏం చెప్తున్నావో నాకు నిజంగా అర్థం కావట్లేదు భూమి. నువ్వు వాడి కూతురేంటి అని అడుగుతారు. లేదండి, నేను ఆయన కూతుర్నే, కానీ ఆయనకి ఈ విషయం తెలీదు. ఈ విషయం నాకు కృష్ణప్రసాద్ మావయ్యకి తప్ప ఈ నిజం ఇంకా ఎవ్వరికీ తెలీదు. చూడండి, ఒకటి మాత్రం నిజం, నాకు మీ ప్రేమ ఎంత ముఖ్యమో మా నాన్న ప్రేమ కూడా నాకు అంతే ముఖ్యం. మా నాన్నని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
మీరిద్దరూ కలిసి ఉండాలని కోరుకుంటున్నాను. ఆ విషయం నేను ఎప్పటికీ మీతో చెప్పకూడదనుకున్నా నా పరిస్థితులు నాకు చెప్పేలా చేశాయి. ఇప్పటికైనా మీరు నన్ను అర్థం చేసుకుంటారా అని అడుగుతుంది భూమి. ఇంకలా షాక్లో ఉండిపోతాడనమాట గగన్. అప్పుడే ఇదంతా దూరం నుంచి వినేస్తాడు శరత్చంద్ర. ఒక్కసారిగా శరత్చంద్ర తన కన్న కూతురు భూమి అని తెలుసుకొని ఒక్కసారిగా అయితే షాక్ అయిపోతాడనమాట. ఏంటి భూమి నా కన్న కూతురా? అసలు ఇది నేను నిజంగా నమ్మలేకపోతున్నాను. అసలు భూమి నా కూతురంటే అని ఇంకా చాలా అసలు పాపం చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడనమాట. అలా ఇంకా శరత్చంద్ర అప్పుడే ఇంకా భూమి దగ్గరికి వస్తారు. అంకుల్, ఈయనతో నేనేం మాట్లాడట్లేదు, నేనేమి అని చెప్తుంటే ఇంకా వెంటనే భూమి చేతులు పట్టుకుంటాడు శరత్చంద్ర. అమ్మ భూమి, నువ్వు నా కూతురు అని తెలిస్తే నాకు ఎంతో సంతోషంగా ఉందమ్మా. నిజంగా ఎంతో సంతోషంగా ఉంది. కానీ నువ్వు ఇదంతా ఎందుకు దాచిపెట్టావు? నా కోసం నీ ప్రేమను కూడా త్యాగం చేయాలనుకుంటున్నావా అమ్మా అని అడుగుతారు. చూడండి నాన్న, మీకోసం నేను ఏదైనా చేస్తాను. మీ సంతోషం కోసం నేను ఎంత దూరమైనా వెళ్తాను అని అంటుంది. ఒక్కసారిగా కన్నీళ్ళు తుడుచుకొని అలా హక్ చేసుకుంటారు భూమిని శరత్చంద్ర. చూడమ్మా, ఒక కన్న తండ్రి సంతోషంగా ఉండాలని కన్న కూతురు అంత దూరం వెళ్తుంటే కన్న కూతురి ప్రేమని అర్థం చేసుకోలేనంత కసాయివాడు కాదమ్మా ఈ నాన్న. కసాయివాడు కాదు. నువ్వు కోరుకున్నట్టే నువ్వు ప్రేమించిన వాడిని నీకిచ్చి పెళ్లి చేస్తానమ్మా. నువ్వు నా కన్న కూతురు అన్న పెద్ద నిజం నేను తెలుసుకున్నాక నాకు ఎవరిపై కోపాలు ఎవరిపై ద్వేషాలు అక్కర్లేదు. ఎందుకంటే నీ సంతోషమే నాకు ముఖ్యం అని చెప్పి ఇంకా అలా అందరి ముందుకి తీసుకువస్తాడనమాట. వెంటనే శరత్చంద్ర అందరూ ఒక్కసారిగా షాక్లో చూస్తూ ఉంటారు. శరత్చంద్ర అసలు ఏం జరుగుతుందండి అని అడుగుతుంది అపూర్వ. చూడండి, ఇప్పుడు చెప్తున్నాను, భూమి నా వారసురాలు, గగన్ నా కాబోయే అల్లుడు అని చెప్తారు శరత్చంద్ర. ఒక్కసారిగా అపూర్వ, నక్షత్ర వీళ్ళందరూ షాక్లో ఉండిపోతారు. గగన్ భూమి చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.